ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. సోషల్ మీడియాలో వైఎస్ జగన్ను బాగా ఇబ్బంది పెట్టిన హ్యాష్ ట్యాగుల్లో హూ కిల్డ్ బాబాయ్ ఒకటి. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ సన్నిహిత బంధువుల పాత్ర బయటకు వచ్చిన మీదట ఆయన విమర్శకులు ఈ హూ కిల్డ్ బాబాయ్ అనే శరాన్ని సంధించారు. అది ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. ఈ నేపథ్యంలో ఎన్టీ రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న వార్త రాగానే జగన్ క్యాంప్ ఎగిరి గంతేసింది. ఉమామహేశ్వరి ఆత్మహత్యకు చంద్రబాబు, లోకేష్ కారణమని నిందించడం మొదలుపెట్టింది. ఈ శవరాజకీయానికి ప్రతీకారం తప్ప మరో కారణం కనపడదు. జగన్ పుణ్యమా అని 2 నామినేటెడ్ పదవులు అనుభవిస్తున్న వైసీపీ సోషల్ మీడియా విభాగం మాజీ అధిపతి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఓ భూమి తగాదాలో లోకేష్ తన పిన్నిని దూషించినందువల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోస్టులు పెట్టారు. ఆయన ఈ పోస్టుల్లో పేర్కొన్న సర్వే నెంబర్లే బూటకం అని మీడియా తేల్చింది. హెరిటేజ్ కంపెనీలో ఉమామహేశ్వరితో పెట్టుబడులు పెట్టించిన చంద్రబాబు ఆమె డబ్బు తిరిగి ఇవ్వమనేసరికి తిట్టారని, ఆ మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని కూడా ఆయన పోస్టులు పెట్టారు. తన ఆరోపణలకు ఆయన వేసమెత్తు ఆధారం కూడా చూపలేదు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా రంగంలోకి దిగి తనదైన మార్కు లేఖితనంతో సోషల్ మీడియాలో వీరంగం చేశారు. ఉమామహేశ్వరి మరణంపై అనుమానాలు ఉన్నాయి. మా చంద్రన్న వేధించాడా లేక ఇంకెవరైనా చంపి ఉరివేశారా? సిబిఐ దర్యాప్తు కోరి నిజం నిగ్గు తేల్చాలి బాబన్న అంటూ ట్వీట్ చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి, జగన్పై కోడికత్తి దాడికి కూడా చంద్రబాబు కారణమని ఆరోపిస్తూ ఏం క్రిమినల్స్ ఫ్యామిలీరా బాబు మీది అని వ్యాఖ్యానించారు. తర్వాత లక్ష్మీపార్వతిని రంగంలోకి దింపారు. మీడియా సమావేశంలో ఆమె కూడా ఉమామహేశ్వరి మృతిపై అనుమానాలు రేకెత్తించేందుకు యథాశక్తి పాటుపడ్డారు. ఈ ముగ్గురు తాము చేసిన ఆరోపణలకు ఇసుమంత కూడా ఆధారం చూపించలేదు. రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం లక్ష్యంగా ఏమాత్రం సందు దొరికినా అభూత కల్పనలు ప్రచారంలో పెట్టడం వైసీపీకి మొదటి నుంచి అలవాటే. ఇందులో ఆ పార్టీ నేతలకు ఉచ్చ నీచాలు తారతమ్యం ఉండదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అధినాయకుడు జగన్ మొదలుకొని చాలామంది వైసీపీ నేతలు ఆ హత్య చేయించింది చంద్రబాబు నాయుడేనని ముక్తకంఠంతో ఆరోపించిన సంగతి గుర్తుందిగా. నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షి ఫుల్ పేజ్ వార్త రాసింది. ఈ ఉదంతంలో వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని మొదట మీడియాకు చెప్పింది విజయసాయిరెడ్డి. తర్వాత కథనాన్ని సమూలంగా మార్చి చంద్రబాబు హంతకుడని ఆరోపించిన వారిలో కూడా విజయసాయి ప్రముఖుడు. అసలు జరిగిందేమిటో ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. మరి గుండెపోటు కథనం ఎందుకు అల్లాల్సి వచ్చింది? తర్వాత చంద్రబాబుపై హత్యారోపణ ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రజలకు వివరించాల్సిన బాధ్యత విజయసాయిపై ఉందా లేదా? ఆయన చిన్న చితకా వ్యక్తి కాదు, రాజ్యసభ సభ్యుడు. తన మాటకు చేతలకు విజయసాయి జవాబుదారీ కాకపోతే పెద్దల సభలో అడుగు పెట్టేందుకు ఆయనకు అర్హత ఉంటుందా? తన మాటలకు తాను కట్టుబడి ఉంటానని ఏ ఒక్క సందర్భంలోనూ అటు మాటల ద్వారా కానీ ఇటు చేతల ద్వారా కానీ ఆయన నిరూపించుకోలేకపోయారు. ఇది ఒక్క విజయసాయికే వర్తిస్తుందనుకో అక్కర్లేదు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలుకొని ఆ పార్టీ నాయకులు ఎవరు కూడా చెప్పిన మాటకి కట్టుబడరు. మాట మార్చాల్సి వస్తే అలా ఎందుకు మార్చాల్సి వచ్చిందనే విషయంలో ప్రజలకు వివరణ ఇవ్వరు. ఎప్పటికప్పుడు పరగడుపు. తాము ప్రజలకు జవాబుదారీ అని వారు అనుకోవటం లేదు. ఇది జగన్ నాయకత్వంలో ఆ పార్టీ మనస్ఫూర్తిగా విశ్వసించి ఆ విశ్వాసంపై నిర్మించుకున్న సంస్కృతి. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన అధినాయకుడే పూటకో మాట మారుస్తూ జనాన్ని ఏమార్చడంలో ఎక్కడ లేని ప్రతిభ కనబరుస్తున్నప్పుడు ఆయనను దైవాంశ సంబుధుడిగా కీర్తిస్తూ ఆయన నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకునే విజయసాయి లాంటి 100 మాగద గణం మరో రకంగా ప్రవర్తిస్తారని మనం ఎలా అనుకోగలం? యథా రాజా తథా ప్రజ. వైసీపీలో కొనసాగాలంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక సంస్కృతి పాటించాల్సిందే. ఇందులో ప్రతిభా పాటవాలు ప్రదర్శించే వారినే మీడియా ముందుకు తీసుకొస్తారు. ఈ పని ఇష్టం లేని వారు అంతరాత్మ
మాలుగులకు ఇబ్బంది పడేవారు వైసీపీలో లేకపోలేదు, కానీ వారు నోరు విప్పలేరు. విప్పితే ఏం జరుగుతుందో వారికి తెలుసు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఉదాహరణ ఎదురుగా ఉందిగా, అందుకే వారు మౌనంగా మిగిలిపోతున్నారు. రాజకీయాలు అన్నాక ఎక్కడో ఒక చోట ఏదో ఒక విలువకు కట్టుబడి ఉండకపోతే ఎలా అన్న ప్రశ్నను వారు లోపలకు నొక్కేస్తారు. ఫలితంగా వాస్తవం పక్షాన నోరు తెరిచేవారు లేకుండా పోయారు. నోరు తెరిచిన ఒకరిద్దరు వెలికి గురయ్యారు. అది వైసీపీ.